నాగార్జున యాదవ్ గారు ముందుగా జంతువుల కొవ్వు అని ప్రచారం చేశారు. పంది కొవ్వు అన్నారు. కాదని కొద్ది రోజులు కల్తీ నెయ్యి అన్నారు. ఆ తర్వాత నాణ్యత లేని నెయ్యికి వచ్చారు. ఆ తర్వాత రసాయనాల నెయ్యి దగ్గరకు వచ్చి ఆగి బోలేబాబా పేరు చెప్తున్నారు. అసలు ఎవరి బోలేబాబా? అతను కల్తీ నెయ్యి సరఫరా చేస్తుంటే బాధ్యులు ఎవరు? పాపం ఎవరిది? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు నా నమస్కారం అండి. ఇప్పటిదాకా మాట్లాడినటువంటి మాజీ మంత్రి, కాబోయే ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. తెలుగు ప్రజల మనస్సాక్షి, సాక్షి టీవీ ప్రేక్షకులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. సరే, పాయింట్కి వస్తున్నాను సార్. డైరెక్ట్గా ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, జూలై 12, 21, 27, 20 జూలై 4వ తేదీన 4 ట్యాంకర్లు వచ్చినాయి. ఈ 4 ట్యాంకర్లను టెస్ట్ చేసాం. 4 ట్యాంకర్లను టెస్ట్ చేసామని చెప్తూ సెప్టెంబర్ 18వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ సమావేశంలో కడాన తిరుమల తిరుపతి ప్రసాదంలో తయారు చేసేటువంటి నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిపారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దేని గురించి అయ్యా, ఏ సాక్ష్యాధారంతో చెప్పామని అంటే, ఏదో ఒక చెంచాగిరి చేసినటువంటి ఒక పేపర్ ఏదో చూపించారు. ఆ పేపర్ కూడా టీటీడీ రిలీజ్ చేయలేదు, టీడీపీ ఆఫీసర్లు రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తూ ఏం చెప్పారంటే, అయ్యా జూన్ 12, 21, 25 తేదీలో ఒక 4 ట్యాంకులు వచ్చినాయి. ఈ 4 ట్యాంకుల్ని మేము టెస్ట్ చేస్తే దాంట్లో జంతువుల కొవ్వు ఉందని, ఇదిగో ఈ రిపోర్ట్ ఏదో ఒక దారిపోయిన దానయ్య ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఈ రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి గతంలో ఇదే సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సరఫరా చేశారు కాబట్టి, ఇప్పుడు ఇందులో ఉంది కాబట్టి గతంలో కూడా ఉండి ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి చచ్చు విమర్శ చేశాడు. కానీ వాస్తవం ఏంటంటే అండి, ఇక్కడ మీకు ఒక వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఆ రోజు వచ్చింది 4 ట్యాంకులు కాదు, ఆ రోజు వచ్చింది 8 ట్యాంకులు. 8 ట్యాంకర్లలో 4 ట్యాంకర్లు పాస్ అయిపోయినాయి, 4 ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి. ఇదిగో ఆ 4 ట్యాంకర్లకు సంబంధించి వివరాలు ఇవి. ఓకే, అంటే ఒకసారి వచ్చినటువంటి 8 ట్యాంకర్లో 4 రిజెక్ట్ అయినాయి, 4 పాస్ అయినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? 4 ఫెయిల్ అయినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన ట్యాంకులన్నీ ఫెయిల్ అయినట్టే అని అంటున్నారు. మరి మీరు కదా ఈ 4 ట్యాంకులు పాస్ చేసి వాడింది. ఓకే, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఏం చెప్పారు? చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఈ బోలే బాబా గురించి చెప్తున్నాను సార్. సార్, కొంతమంది హిందువులు కానీ మరొకరైనా కానీ ఎవరైనా కానీ అందరం కూడా శ్రద్ధగా వినాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను కేవలం ఛార్జ్ షీట్లో సిబిఐ పేర్కొన్నటువంటి అంశాలనే చదువుతున్నా. ఈ బోలే బాబా డైరీకి సంబంధించి 2018-19 కాలంలో ఒక పెద్ద మతలబు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి చూడాలా. నాకు తెలుసు మీకు ఈశ్వర్ గారు అంటే బాగా ఇష్టమని, ఈశ్వర్ గారి డిబేట్ మీరు చూస్తారని నాకు తెలుసు. కాబట్టి చూసే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అడుగుతున్నా, ఏంటంటే 2018 ఏప్రిల్ 17వ తేదీన చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత ఈవో సింగల్ గారు, అప్పుడు కూడా ఈవో సింగల్ గారే, మీరిద్దరూ కలిసి ఒక 5గురు బృందాన్ని ఈ బోలే బాబా ప్లాంట్ దగ్గరికి పంపించారు. వారి పేర్లు కూడా చెబుతా, ఇబ్బంది ఏం లేదు మాకు చెప్పడానికి. డాక్టర్ హరినాథ్ రెడ్డి, డైరెక్టర్ గోశాల, డాక్టర్ పి జగదీశ్వర్ రెడ్డి, జనరల్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్, డాక్టర్ బత్తుల సురేంద్రనాథ్, డైరీ ఎక్స్పెక్ట్. వీళ్ళ ముగ్గురిని బోలే బాబా డైరీ దగ్గరికి పంపించారు. వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు సార్. ఈ రిపోర్ట్ ఏం చెప్పారంటే, బోలే బాబా ప్లాంట్లో పర్ డే 1,33,500 లీటర్ల కౌ మిల్క్ ప్రొక్యూర్ చేస్తుంది. వారు 4 టన్నుల కౌ గీ పర్ డే ప్రొడ్యూస్ చేసేటువంటి కెపాసిటీ వారికి ఉంది అని చెప్తూ, బోలే బాబా డైరీ, మరొకసారి వినండి ప్రజలారా, బోలే బాబా డైరీ యావరేజ్గా 90 టన్నులు పర్ మంత్ 90 టన్నుల స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని షిరిడి సాయిబాబా టెంపుల్కి కూడా ఇది సప్లై చేస్తుంది. సుమారుగా 8,91,80,000 విలువ చేసేటువంటి స్వచ్ఛమైన గీ నెయ్యిని, స్వచ్ఛమైనటువంటి
ఆవు నెయ్యిని 2816 క్వింటాల ఆవు నెయ్యిని షిరిడి సాయిబాబా సన్నిధానానికి దేవస్థానానికి బోలేబాబా డైరీ సప్లై చేస్తుందని వారి రిపోర్ట్లో వారు రాసి తద్వారా బోలేబాబా డైరీకి అనుమతులు మంజూరు చేసి టీటీడీ దేవాలయంలో ఫిబ్రవరి 19, 2019వ తేదీన అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనిల్ కుమార్ సింఘల్ గారు ఈవోగా ఉన్న టైంలో 82,000 కేజీల ఆవు నెయ్యిని బోలేబాబా ద్వారా కొనుగోలు చేసి పైగా మరో 12,300 కేజీల అదనపు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని తీసుకొని వచ్చి లడ్డూలు తయారు చేసి ఆ లడ్డూని నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని భక్తులకు అమ్మారు. ఈరోజు నేనేం చెబుతున్నానంటే మీరు చెప్పినటువంటి 4 ట్యాంకర్లలో ఏదో కొవ్వు కలిసిందని మా పైన ఆరోపణ చేసి 2019, 2024 మధ్యలో జరిగినటువంటి సప్లై చేసినటువంటి అన్ని లడ్డూల్లో కూడా కొవ్వు కరిగిందని మీరు చెప్తున్నారు, కలిసిందని చెప్తున్నారే. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, తమరి బృందం బోలేబాబా డైరీ బోలేబాబా ప్లాంట్ సందర్శించి బోలేబాబా నెయ్యిని షిరిడి సాయినాథుని యొక్క సన్నిధానంలో కూడా వాడుతున్నారు. 2,800 క్వింటాలు పర్ మంత్ 90 టన్నులు వాడుతున్నారు. తద్వారా మేము కూడా సుమారుగా 94,000 కేజీల నెయ్యిని మీ హయాంలో కూడా వాడారు కదయ్యా. మీరు కూడా వారికి కాంట్రాక్ట్ ఇచ్చారు కదయ్యా, మీరు కూడా అక్కడి నుంచి తీసుకొచ్చారు కదయ్యా అనేటువంటి విషయాన్ని మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు, ఎందుకు ప్రజలకు తీసుకురాలేదు? ఇది ఛార్జ్ షీట్ లో 62, 63 పేజీల్లో స్పష్టంగా సిబిఐ నిర్ధారించి రాసినటువంటి అంశాన్ని నేను తెలియజేస్తున్నా. ఈ రోజు మేము కూడా అడుగుతున్నాం. సెప్టెంబర్ 23, 2019న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇదే ప్లాంట్ ని సందర్శించి వారి దగ్గర ఎటువంటి కౌస్ లేవని, వారు ఎక్కడా ప్రొక్యూర్మెంట్ చేయట్లేదని సెప్టెంబర్ 23, 2019న ఇదే బోలేబాబా డైరీని రిజెక్ట్ చేసి బ్లాక్ లిస్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్టిన విషయాన్ని మీరు ఎందుకు చెప్పట్లేదు అనేది మేము అడుగుతున్నాం. ఈ రోజు మీరు 4 డైరీలు 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. ఆ 4 ట్యాంకర్ల యొక్క రిజెక్ట్ చేసిన విషయాన్ని సిబిఐ 2 సంస్థలకు పంపించింది. ఒకటి ఎన్డీడీబీ, ఇది గుజరాత్ లో ఉంటుంది. ఇంకోటి ఎన్డీఆర్ఐ, ఇది హర్యానాలో ఉంటుంది. ఈ 2 ప్రత్యక్షమైనటువంటి అత్యంత ప్రఖ్యాతి గాంచినటువంటి 2 సంస్థలు. ఈ 2 సంస్థలు ఏం చెప్పాయంటే ఈ 2 సంస్థల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నెయ్యిలో జంతు అవశేషాలు గాని, యానిమల్ ఫ్యాట్ గాని, పంది కొవ్వు గాని, చేప కొవ్వు గాని ఎక్కడా కలగలేదని ఏదైతే సిట్ విచారణలో సిబిఐ చెప్పినటువంటి 2 డాక్యుమెంట్స్ ఇవి. ఈ 2 డాక్యుమెంట్స్ లో క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారు మా పేద ఛార్జ్ షీట్ లో ఉంది సార్. ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి అంశం ఛార్జ్ షీట్ లో ఉంది. పేజ్ నెంబర్లు కూడా చెప్తా. ఛార్జ్ షీట్ లో ఉంది. ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి అంశాన్ని ప్రింట్ తీసుకొచ్చా. ఈ రోజు మేము ఏమడుగుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారు మా మీద చేసినటువంటి కోర్ ఎలిగేషన్ ఏంటి, మా పైన చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తయారైనటువంటి తిరుమల ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది, చేప కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది. ఇది చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, లోరా లోకేష్ గాని మా పైన చేసినటువంటి విమర్శ. ఈ విమర్శని చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ గాని, ఎన్డీడీబీ గాని, ఎన్డీఆర్ఐ గాని కేటగారికల్ గా స్పష్టంగా ఎటువంటి కొవ్వు కలవలేదని ఇచ్చినటువంటి తీర్పు కాపీలు. ఇక్కడ అర్థమైపోతుంది కదా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఎలిగేషన్ అనేది తప్పని. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు భక్తులందరి కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకుంటాడా లేదా? చంద్రబాబు నాయుడు గారు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతారా లేదా? చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు మొత్తానికి కూటమి ప్రభుత్వం వారందరూ గుండు కొట్టించుకొని పొర్లు దండాలు పెట్టి వెంకటేశ్వర స్వామికి, శ్రీవారి భక్తులకి క్షమాపణలు చెప్పాలా వద్దా? చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల నుంచి విరమించుకోవాలా వద్దా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యాలా వద్దా? మేము అడుగుతున్నటువంటి స్పష్టమైనటువంటి సమాధానాలు. ఈ రోజు జంతువులు కొవ్వు పోయింది, రసాయనాలు కలిపారంటారు, కల్తీ కొవ్వు కలిపారంటారు. అంశాల గురించి కూడా మాట్లాడతాం, దాని గురించి కూడా మాట్లాడతాం. మళ్ళీ వస్తాను.